వెల్కమ్ టు అవర్ ఛానల్ వాసంతి షేర్ అండ్ స్టోరీస్. సో ఇంతకు ముందు నేను వడిబియ్యంది వీడియో పెట్టాను అనమాట. నాకు వడిబియ్యం పోసింది. సో వడిబియ్యం పోసింది పెట్టాను కానీ వడిబియ్యం వండింది నేను మీకు ఎవరికి చూపిలేదు కదా. సో ఇదైతే పోసేటప్పుడు వీడియో మీ అందరికీ కొంచెం గుర్తు తెద్దామని చెప్పి ఒక గ్లిమ్స్ అయితే యాడ్ చేశా. సో పోసిన తర్వాత ఇది మా ఇంట్లో అనమాట. వండే ముందు ఇట్లా ముత్యాలమ్మకు పెట్టుకున్న తర్వాత వండుతారనమాట ఆ బియ్యాన్ని. అంటే నాకు వడిబియ్యం పోసారు కదా, ఆ బియ్యాన్ని వండుతారనమాట. సో ఇంట్లో వండే ముందు ఇట్లా అన్నీ దేవుడికి పెట్టుకొని దాని తర్వాత వండుతారు. సో ఇట్లా ముత్యాలమ్మకి ఇట్లా 3 స్టోన్స్కి ఇట్లా కుంకుమ, పసుపు ఇవన్నీ పెడతారనమాట. మా అత్తయ్య ఇవన్నీ ప్రిపేర్ చేస్తుంది అంటే వడిబియ్యం వండడానికి. సో వడిబియ్యం అయితే సేమ్ డే అట్లా వండుకుంటారు, లేకపోతే 3rd డే అట్లా వండుకుంటారు. సో కన్వీనియన్ని బట్టి వండుకుంటారు అనమాట. ఫస్ట్ అయితే కొన్ని ఇంట్లో వాళ్ళ వరకు వండుకొని తర్వాత అంటే రిలేటివ్స్ అందరినీ పిలుచుకొని ఇంకొక రోజు కూడా వండుకుంటారు. సో మేము కూడా అట్లానే చేసినాము. 3rd డే అట్లా మా ఇంట్లో వరకు చేసుకొని తర్వాత మా రిలేటివ్స్ అందరినీ పిలిచి వండినాం అనమాట. సో ఇదైతే 3rd డే రోజు. సో ఇట్లా ముత్యాలమ్మని పెట్టుకోవడం కిచెన్లో పెట్టుకుంటారనమాట. ముత్యాలమ్మకి పులగము ఇంకా చింతపండు బజ్జీ అంటారనమాట. అది చేసి కొబ్బరిది ఉంది కదా, కొబ్బరి తురుముని ప్రసాదం లాగా పెడతారనమాట. ఆ ప్రసాదం పేరు నాకు అంత ఐడియా రావట్లేదు, మీకేమన్నా గుర్తొస్తే కింద కమెంట్ చేయండి. సో ఇట్లా అనమాట, ఇట్లా కిచెన్లో ఇట్లా ముత్యాలమ్మకి పెట్టుకొని దండం పెట్టుకున్న తర్వాత అక్కడ థ్రెడ్తో చేశారు కదా, దాన్ని ఇంకా లేడీస్ అందరికి ఇస్తారనమాట. సో ఇట్లా మా ఇంట్లో మమ్మీ వాళ్ళు ఇట్లా సారె పోస్తారు కదా, అవి అందరికీ ఇట్లా పంచి పెడతాం అనమాట. సో ఇట్లా సారెలు కడుతున్నారు ఇంట్లో. సో అవి అందరికీ పంచి పెట్టడానికి ఇట్లా ఉంటుంది అనమాట. వడిబియ్యం వండే రోజు ఎట్లా ఉంటుందని. సో అందరినీ పిలిచి అంటే మళ్ళీ ఫంక్షన్ లాగా కూడా చేస్తామన్నమాట, అంటే ఆ బియ్యాన్ని వండడం. సో ఇట్లా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.